హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్రో నుండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ త్రివేంద్రం నుండి టెక్నీషియన్ బి పోస్టులకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇది వచ్చేసరికి మనకి త్రివేంద్రం కేరళలో అయితే మనకి ఉండడం జరిగింది, విఎస్ఎస్సి. అయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే విఎస్ఎస్సి 334, డేటెడ్ వచ్చేసరికి 31 May 2025. ఇది ఇంకా అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకి పబ్లిష్ అవ్వలేదు. ఈ వీక్ ఎండింగ్లో అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది, అది కూడా మీరు గమనించగలరు. అయితే సెలక్షన్ మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో మనం టెక్నీషియన్ బి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జాబ్ లొకేషన్ వచ్చేసరికి మీకు త్రివేంద్రం కేరళలో అయితే ఫస్ట్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళకి నోటిఫికేషన్ చాలా ముఖ్యమైన నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసుకుంటే టెక్నీషియన్ బి పోస్టులకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే మన పోస్ట్ డీటెయిల్గా మనం చూద్దాం. అయితే ముందుగా మనం చూసుకుంటే ఫిట్టర్, ఐటీ ఎవరైతే ఫిట్టర్ చేశారో వాళ్ళకి 20 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 20లో యూఆర్కి వచ్చేసరికి 9, ఓబీసీకి 6, ఎస్సీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎవరైతే చేశారో వాళ్ళకి 11 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో యూఆర్కి 4, ఓబీసీకి 4, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే టర్నర్, ఐటీఐలో టర్నర్ ఎవరు చేశారో వాళ్ళకి 6 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యూఆర్కి వచ్చేసరికి 2 పోస్టులు, ఓబీసీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు మనకి ఉండడం జరిగింది. అలాగే మిషనిస్ట్, ఐటీఐ మిషనిస్ట్ చేసిన వాళ్ళకి 5 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యూఆర్ వచ్చేసరికి 3, ఓబీసీ వచ్చేసరికి 1 పోస్టు, ఎస్సీకి వచ్చేసరికి 1 పోస్టు. అలాగే ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఐటీ ఎలక్ట్రీషియన్ చేశారో వాళ్ళకి 5 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యూఆర్ నుంచి వచ్చేసరికి 3 పోస్టులు, ఓబీసీ నుంచి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఐటీఐలో ఎలక్ట్రోప్లేటర్ ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళకి 3 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే 3 మనం చూసుకుంటే యూఆర్కి 1, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అలాగే వెల్డర్ మనం చూసుకుంటే ఐటీఐలో వెల్డర్ 2 పోస్టులు అయితే రావడం జరిగింది. 2 వచ్చేసరికి మనకి అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. అలాగే ఆర్ఎన్డిసి ఎవరైతే ఐటీఐలో ఆర్ఎన్డిసి ట్రేడ్ చేశారో వాళ్ళకి ఓబీసీకి 1 పోస్టుకి అయితే వేకెన్సీ రావడం జరిగింది. అలాగే ఎంఎంవి మెక్ డీజిల్ చూసుకుంటే మనకి 1 పోస్టుకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫోటోగ్రఫీ వచ్చేసరికి 1 పోస్టు, కార్పెంటర్కి వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది యూఆర్లోని. అలాగే ఇప్పుడు డ్రాఫ్ట్ మ్యాన్ బి చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ నుంచి 7 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో మనం చూసుకుంటే యూఆర్కి 3 వేకెన్సీలు, అలాగే ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉండడం జరిగింది. అలాగే ఫార్మాసిస్ట్ ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎవరైతే 10th చేసి డిప్లొమా ఫార్మసీ చేశారో వాళ్ళకి 1 పోస్ట్ యూఆర్లో అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి జూన్ 2వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 16వ తారీఖు సాయంత్రం 5 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి షార్ట్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ మనకి నెక్స్ట్ వీక్ అఫీషియల్గా వెబ్సైట్లో అయితే విఎస్ఎస్సి వెబ్సైట్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే నా ఛానల్లో కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ రిసీవింగ్ అయితే ఉంటుంది. సో ఇది విక్రమ్ సారాభాయ్ ఇస్రో నుంచి టెక్నీషియన్ బికి వచ్చిన నోటిఫికేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.